మీరు లిరిక్స్ మీద చేయటమే నాకు ఒక అద్భుతంగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు చేయలేరు. ట్యూన్ ఇస్తే దాంట్లో సెట్ చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ విజువల్స్ మీద మీరు ఆ ఫీల్ క్యారీ చేస్తూ చేయటం అంటే అది మళ్ళీ పెద్ద టాస్కే మీకు. ఎందుకంటే అక్కడ ఉన్న కొంచెం ఎక్కువ బరువు అయిపోయినా సింక్ కాదు, అట్లాగే లైట్గా ఉన్నా కూడా పాట తలకి అవుతుంది. ప్లస్ ఆ లెంత్లు అన్నీ చూసుకొని అలా చేసాం. అంత మొత్తం 6 పాటలు కూడా విజువల్స్ అనుగుణంగానే 6 ఉంటాయి సార్ సాంగ్స్. 6 బాగుంటాయి. అందుట్లో బాగా అనిపించింది సాంగ్ ఏంటి సార్ మీకు? అంటే అలా కాదు, ఏ సిచ్యువేషన్ మీకు మళ్ళీ న్యాయం చేసే అనిపించింది? ఆర్ఆర్ కూడా మీరే చేస్తారు అది మొత్తం ఏముంటుంది సార్? అది లాస్ట్లో వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు కొండ మీద, ఆ విండ్ సౌండ్ కూడా న్యాచురల్ అంబియన్స్లో వచ్చినట్టు వస్తుంది కదా అది. అందులో నాకు ఫస్ట్ బ్రేకప్ సాంగ్ బాగా, అమ్మాయి అంటే బ్రేకప్ ఇన్ ద సెన్స్ ఆ అమ్మాయిని అబ్బాయి వెళ్ళిపోమంటాడు. వెళ్ళిపోయినప్పుడు ఆ అమ్మాయి బ్రేక్ అయిపోతుంది. ఆమె హార్ట్ అంటే విపరీతమైన పిచ్చి కదా అబ్బాయి అంటే, చాలా డీప్ అమ్మాయికి. అటువంటిది ఆ అబ్బాయి వెళ్ళిపోమంటే తను ఎట్లా ఉంటుంది అసలు? ఆ క్షణమే ఇంకా చచ్చిపోయే స్టేజ్ అయిపోతుంది ఆ అమ్మాయి. అటువంటి ఆ అమ్మాయి అప్పుడు ఎలా రావాలంటే మామూలుగా సాఫ్ట్ మెలోడియస్ బ్రేకప్ లాగా ఉండకూడదు. షౌటింగ్ బిగ్గరగా ఇంకా అరిచేలా ఉండాలి ఆ బ్రేకప్ సాంగ్. ఇన్నర్ లోపల నుంచి మొత్తం ఫోర్స్ఫుల్గా బయట ఉండాలి. కంపోజ్ చేసాము సాంగ్. సింగర్ ఎవరైతే బాగుంటుంది అనుకున్నప్పుడు అనన్య భట్, కన్నడ తను కేజీఎఫ్ ఇవన్నీ. అసలు ఆమె వాయిస్లో ఉండే పంచ్ కానీ పవర్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ అద్భుతంగా ఉంటుంది. ఎలా మీరు ఆ సింగర్ని ఎలా చేయగలరు, క్యాచ్ చేయగలరు మీరు? మనం పాటకు ఒక ఫీల్ అనుకున్నప్పుడు దానికి తగిన వాయిస్ని ఎలాగో అనుకుంటాం, వెతుక్కున్నాం. నేను ఇక్కడ అనుకున్నా కానీ నాకు అప్పటికి ఇక్కడ ఎవరు నాకు అలా అనిపించలా. ఆ అమ్మాయిది అంతకుముందు ఆటగదరా శివ అని చంద్రశేఖర్ గారి సినిమా ఒకటి వచ్చినప్పుడు అందులో అంటే తమిళ్ కన్నడలో ఫస్ట్ ఆ మూవీ. అవును సార్. అక్కడ ఇక్కడ తనే పాడింది ఆవిడ. ఇది ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలు అనే పాట. నాకు బాగా అనిపించింది ఆ వాయిస్. అరే భలే ఉంది కదా. అంటే మామూలు పాట పాడడం వల్ల ఆ పాటలో ఉండే ఎక్స్ప్రెషన్ ఆమె ఇది బాగా ఆ సోల్ని పట్టుకొని ప్రజెంట్ చేయటం వేరు. ఇప్పుడు ఆ అమ్మాయి నంబరు ఎట్లా అని చెప్పి నా ఇంకొక కామన్ ఫ్రెండ్ ఉంటే తను సందేశ్ అనే ఫ్రెండ్ ఆర్టిస్ట్ అంటే ఆటగదర శివరాలో యాక్ట్ చేసి ఇంకా డైరెక్టర్ గారి ద్వారా అమ్మాయి ఫోన్ మ్యూజిక్ డైరెక్టర్ నెంబర్ ఇచ్చారు. ఓకే. వాస్కి వైభవ్. తనకు మెసేజ్ చేసి ఇట్లా నాకు తన నంబర్ కావాలి అని అలా కాంటాక్ట్ అయితే ఆ అమ్మాయిని అంటే తను నాకు పరిచయం లేదు, ఏంటో ఎంత బడ్జెట్. ఇదేమో యాక్చువల్ చిన్న బడ్జెట్ మూవీ. అంత మీ స్థాయికి మీ ప్రతిభకి తగినట్టుగా అయితే ఇచ్చుకోలే ఎందుకంటే ఆ అమ్మాయి కూడా అసలు నాకేం లేదు, మీరు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి నేను వచ్చి పాడి వెళ్ళిపోతాను. గ్రేట్ సార్. వచ్చింది, పాడింది. ఆ పాట రీచ్ కూడా అట్లాగే వెళ్ళింది. అసలు చాలా బాగా వెళ్ళింది. ఏ సాంగ్ సార్ అది? ప్రేమంటే ఇంతేనా ఎదలో నేనా నేనేనా ననుపులేదని ననను రావని ఆగేనా. ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ అంటే లిరిక్స్ నాకు కష్టం లేదు సార్. నాకు గుర్తుండదు. నేను రాసుకున్న పాటలు కూడా నాకు గుర్తుండవు. నేను సరదా ఎన్ని పాటలు రాశారు సార్ మీరు? నేను రాసిన ఒక 2-3 రాసుకున్నా. పర్టికులర్ ఒకటి మిగిలిలో ఒకటి రాశాను నేను. గుర్తుండవు నాకు అంటే ఎందుకో మరి. లిరిక్స్ వెరీ బ్యాడ్ వర్డ్స్ చాలా మందికి ఉంటుంది ఆ ప్రాబ్లమ్. అది సింగర్స్ అయితే చాలా బాగా వచ్చింది. అందులో పాటలు అన్నీ కుదిరాయి. బ్యాక్గ్రౌండ్ స్కోరు అది కూడా సేమ్. మళ్ళీ అదే కోవిడ్ దాన్ని ఎఫెక్ట్. సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత లాక్డౌన్ మొదలవటం. సో ఓటీటీకి రిలీజ్ అయిన ఫస్ట్ మూవీ అమృతరామం. బికాస్ ఇప్పుడు ఇన్ని ప్రాజెక్ట్స్ మీ దగ్గర చాలామంది అప్రోచ్ అవుతూ ఉంటారు, ప్రాజెక్ట్ చేద్దామని చెప్తూ ఉంటారు. మీ లైఫ్లో ప్రాజెక్ట్ చేద్దామని ఫిక్స్ అయిన తర్వాత అన్నీ అయిపోయి మిమ్మల్ని బాగా దగ్గరగా ఓకే అనుకుంటాం చీట్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నారా? డైరెక్టర్స్ కానీ
బాగా మీకు హట్ అయ్యారే ఇలా చేశారేంటి అన్న ఫీలింగ్? చీట్ అంటే అది పరిస్థితులను బట్టి ఉంటాయి. యాక్చువల్గా ఒక డైరెక్టర్ నాతో ఒక్కడు మిగిలాడు తర్వాత నుంచి నాతో ట్రావెల్ చేస్తూ అన్న మీరు నేను ఏ సినిమా చేసినా మీరు తప్పకుండా నాతో వర్క్ చేస్తారు, మీకున్న టాలెంట్కి తగిన బ్రేక్ రావట్లేదు ఇట్లా ఫీల్ అవుతూ ఉంటాడు. అన్న అనుకుంటూ మీరు అలాగా. తను ఒక మూవీ యాక్చువల్లీ స్టార్ట్ అయింది. ఫస్ట్ అనౌన్స్మెంట్ అప్పుడు నా పేరు చెప్పారు, ఇచ్చారు. ఫస్ట్ లుక్ అనౌన్స్మెంట్, ఫస్ట్ పోస్టర్ రావడం, కానీ టైటిల్ అనౌన్స్మెంట్, తర్వాత పోస్టర్ రావడం అన్నీ నా పేరుతో ఉంటుంది. సడన్గా హీరోది కూడా స్టిల్ రిలీజ్ చేసినప్పుడు కూడా నా పేరే ఉంది. హీరోయిన్ రిలీజ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు సడన్గా పేరు మారిపోయింది. మీకు చెప్పారా? నాకు చెప్పలా. ఓకే, పేరు మారింది. అది నేను అసలు యాక్చువల్లీ చూడలేదు. నాకెవరో వేరే ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి అన్న మీరు కదా ఈ సినిమాకి ఏంటి పేరు మారింది చేయట్లేదా అని చెప్పి అడిగారు. అప్పుడు చూశాను నేను. చూసి డైరెక్టర్కి ఫోన్ చేసి తమ్ముడు ఏమైంది, నేను అర్థం చేసుకోగలను. ఒక డెబ్యూ డైరెక్టర్కి మీకుండే ప్రెషర్స్, డెబ్యూ డైరెక్టర్స్ స్ట్రగుల్స్ మనకు తెలుసు, డెఫినెట్గా ఉంటాయి. అది మనం అర్థం చేసుకోవాలి. అండ్ దాన్ని పట్టుకుని అరే మనల్ని మోసం చేశాడు అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే తను సరే చెప్పే అన్న వేరే ప్రెషర్స్ నేను అర్థం చేసుకుంటాము, నాకు ఒక్క మాట ముందే చెప్పి ఉండాల్సింది అంతే. ఎవరో చెప్తే ఓకే ఏముంది, దీనికి కాకపోతే ఇంకో దానికి కలిసి పని చేస్తాం. ఇప్పుడు ఒక డైరెక్టర్కి బ్రేక్ వచ్చిందంటే హీ కెన్ ఫైట్, గుర్తింపు వచ్చిందంటే నాకు కావాలని పెట్టుకోగలుగుతాను. కానీ డెబ్యూ అలాగా ఫైట్ చేయలేడు అన్లెస్ అంటే ఉండే కాస్ట్ అందరూ కూడా కొత్త వాళ్ళు అయితే అంతా కొత్త టీంతో వెళ్ళిపోవచ్చు. కానీ కొంచెం తెలిసిన ఫేసు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, వద్దు వేరే వాళ్ళతో వెళ్దాము అది లైట్. అది కానీ ఒక మాట ఇలా ఉంది అని చెప్తే మనం మీరు అన్నట్టుగా వేరే వాళ్ళ ద్వారా కన్నా కూడా లేలే కొన్ని ఆబ్లిగేషన్స్ ఉన్నాయని మనమే చెప్పేస్తాం. ఇప్పుడు ఈవెన్ నేను ఒక్కడి మిగిలాడికి కూడా చాలా తర్జన భర్జన జరిగింది. కానీ డైరెక్టర్ అంటే ఆ సినిమాకి మేము ముందు నుంచి ట్రావెల్ చేస్తున్నాము, తమిళ్ ఉంది కనుక డైరెక్టర్ లేదు ఆయన ఉండాల్సిందే, మా ట్రావెల్ వేరు మేము చేస్తున్నది వేరు అని చెప్పి అట్లా మీరు సబ్జెక్ట్కి కనెక్ట్ అయిపోయి ఉన్నారు కదా ఒక్కడు మిగిలిన బిఫోర్ దట్ అట్లా. సో అవన్నీ సీరియస్గా తీసుకోవాల్సిన మ్యాటర్స్. కరెక్ట్. కానీ ఒక్క నిమిషం అనిపిస్తుంది అరే అని చెప్పి అనిపిస్తుంది. దెన్ ఓకే మనదైన ప్రాజెక్ట్ మనకు వస్తుందండి. డెఫినెట్లీ. అంతే. ఇప్పుడు మీకంటూ ఒక టీం ఉంటుంది, పర్టికులర్గా టెక్నీషియన్స్. మీకు కనెక్ట్ అయ్యే వ్యక్తి, మీ సినిమాలు మీ ట్యూన్స్ తగ్గట్టుగా ఆర్ఆర్ కానీ ఏదైనా చేసి మిమ్మల్ని అండర్స్టాండింగ్ బాగా చేసుకునే వాళ్ళు ఇండస్ట్రీలో మీ టీంలో ఎవరు ఉంటారు? నాకు రామ్ నా కీబోర్డ్ ప్రోగ్రామరు. ఒక్కడి మిగిలిన నుంచి మా జర్నీ 2017 నుంచి ఇప్పటిదాకా నేను చేస్తున్నాను అన్నింటికీ కూడా. అండ్ ఇంకా తను బయటకు వెళ్ళినా కూడా ఆయన కలిస్తే నేను ఒకే సెటప్ అక్కడే ఉండి బయట వర్క్స్ కూడా ఇక్కడికి వచ్చి చేసుకొని నా వర్క్ లేనప్పుడు చేసుకుంటూ ఉంటాడు. అంటే ఈజ్ అ వెరీ జెంటిల్మెన్, వెరీ గుడ్ గై, వెరీ సాఫ్ట్. అండ్ అంటే నాకు బాగా ఇష్టం. అన్న అంటాడు, నేను తమ్ముడు అంటాను. నా ఎవ్రీ పర్సనల్ విషయాలు కూడా మేము షేర్ చేసుకుంటాం. కష్టము, నష్టము, ఆనందం, బాధ అన్నీ కూడా షేర్ చేసుకుంటాం. బాగుంటాడు రాము గారు. ఈజ్ అ వెరీ గుడ్ గై. తను అంటే నాకు ఎందుకంటే తను ఇష్టం. నేను ఒకటి అనుకుంటా, తమ్ముడు ఇట్లా ఉంటే బాగుంటుంది అని చెప్తే వెంటనే తను దానికి అరేంజ్మెంట్స్ వేసి మళ్ళీ దానికి బ్యాకింగ్స్ కొన్ని నేను చెప్పిన దానికంటే ఇంకా ఎక్స్ట్రా కొన్ని యాడ్ చేస్తారా. అది అంటే స్పీడ్గా చేస్తాడు, అది కూడా వెంటనే చేస్తాడు. నాకు అది ఆ వర్క్ స్టైల్ నచ్చుతుంది. కొంతమంది ఏంటంటే కీబోర్డు మనం ట్యూన్ ఇచ్చేసి వెళ్ళిపోవాలి. వాళ్ళు చేసి పంపిస్తారు, పంపించిన తర్వాత అది మనం విని అందులో మనకి ఏదో కనెక్ట్ అవ్వదు ఒకసారి. సరే ఒక రోజు లేట్ అయినా మనకు పర్వాలేదని చెప్పి నేను కంప్లీట్గా రామ్తోనే వెళ్తున్నా. మంచి టెక్నీషియన్స్. సో తను నాకు బాగా ఇష్టం, తనతోనే కంటిన్యూ అవుతుంది కూడా. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి,
కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.